నమస్తే, నేను రవిశంకర్ విళ్ళ. సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. మహా అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా భారతీయ జనతా పార్టీకే అవకాశం ఉంటుందనేది వస్తున్న సమాచారం. సో ఆదిత్య ఠాక్రే కూడా ఆరోపిస్తూ ఉన్నారు, ఇది మహారాష్ట్రకే అవమానము, ఇప్పటి వరకు సీఎం క్యాండిడేట్ని ఎవరో బీజేపీ తేల్చలేకపోయింది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీకి అప్పుడు అవసరం కాబట్టి షిండే మద్దతు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ స్థానాల్లో గెలిచారు కాబట్టి భారతీయ జనతా పార్టీకే అవకాశం ఉంటుంది అనేది వస్తున్న సమాచారం సార్. మిత్రపక్షాల విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరికి ఇది నిదర్శనమా? అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం అనేది. అంటే రాజకీయాల్లో అది కాక ఇంకేముంటుంది? రాజకీయాలైనా బేసిక్ పాలిటిక్స్లో బలాబలాలే కదా. ఇప్పుడు అవసరాలు, రెండు రాజకీయ పార్టీలు కలవాలనుకున్నప్పుడు వీళ్ళ అవసరం వాళ్ళ అవసరం, అంతే తప్ప వేరేది ఏమీ ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. అంటే తాము ఎలాగైనా తమ పార్టీ పెంచుకోవాలి అని. అది నేరమని కూడా అన్నాను నేను. ఇప్పుడు ఈ మాట నేనన్నది కూడా కాదు. రామ్ మాధవ్ వరంగల్లో బీజేపీ కార్యవర్గ సమావేశంలో వాడిన పదం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. అంటే నెగటివ్ టోన్లో చూడాల్సిన అవసరం లేదు. కమ్ వాట్ మే బీజేపీ పెరగాలి, బీజేపీ ఫుట్ ప్రింట్ ఉండాలి, ఇది పార్టీ వైఖరి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ జరిగింది. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా రెండు పార్టీలు కూడా గత 10 ఏళ్లలో అధికారంలో ఉండనియండి, ప్రతిపక్షంలో ఉండనియండి, మధ్యలో ఒక 1 ఇయర్ చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు చేసిన సమయం మినహా మిగతా 9 ఏళ్ళు బీజేపీకి అండగానే ఉన్నారు 25 మంది ఎంపీలు, సర్వకాల సర్వావస్థలేదు. అయినా మరి బీజేపీ ఎందుకు కూటమిలో చేరింది? వాస్తవంగా కూటమిలో చేరినా వైసీపీ ఎంపీలు మద్దతు ఇస్తారు, అది వేరు విషయం. ఇప్పుడు ఇస్తలేరా? వైసీపీ కూటమిలో టీడీపీ నాయకత్వంలోని కూటమిలో బీజేపీ చేరినా వైసీపీ వారు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఏమి వెనకాడతలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఈడీలు సిబిఐలు. కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తమ ఫుట్ ప్రింట్ పెంచుకోవాలి. తమకు ఇతర పార్టీలు మద్దతు ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు కోరిస్తూ ఉంది, బిజు జనతాదళ్ మద్దతు ఇచ్చింది వాస్తవంగా. కానీ బిజు జనతాదళ్ ప్లేస్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. సో మన మిత్రపక్షమే కదా, బిజు జనతాదళ్ పట్ల కాస్త సాఫ్ట్గా ఉందామని బీజేపీ అనుకుందా? బీజేపీ ఏంటంటే కట్ త్రోట్ కాంపిటీషన్ పాలిటిక్స్ నడుపుతుంది. అందుకే ఆ పార్టీ ఇంత పెరిగింది. 2 సీట్ల నుంచి ఇవాళ 240 సీట్లు, ఒక దశలో 303 సీట్లు పట్టుకునే రాలేదు కదా. అందువల్ల ఏ చిన్న ఆపర్చునిటీని కూడా వదులుకోరు. బీహార్లో కూడా అనివార్యమైన నితీష్ కుమార్ చేశారు. బీహార్లో కూడా చాలా కాలంగా డిమాండ్ ఉంది తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అని. కానీ నితీష్ కుమార్ ఏంటంటే ఆయన 5 సార్లు ఇప్పటికి అటు ఇటు మారాడు. ఈ గ్రౌండ్ నుంచి ఆ గ్రౌండ్, కబడ్డీ టీంలు అటో టీం ఇటు టీం అంటే ఈయన ఏ టీంలో ఉంటాడో ఎవరికి తెలియదు. అటు ఇటు కళ్ళు మూసుకొని తెరిచే లోపల అటు ఉంటాడు. సో అందువల్ల తప్పలేదు ఆయనలకు, ఎందుకంటే అక్కడ బీహార్లో సొంతగా లేదు. మీరు బీహార్లో అయినా సొంతగా బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి వచ్చిన మరుక్షణం నితీష్ కుమార్ విల్ బి డంప్డ్ ఇన్ గాంజస్ రివర్. మీరు చూస్తుండండి, అన్సెరమోనియల్గా పక్క పడేస్తారు, ముచ్చట లేదు. మరి ఒక్క బీజేపీ చేస్తుందా? మరి బీజేపీ మిత్రపక్షాలు లేదా? నితీష్ కుమార్ 2 సార్లు మారాడు, చంద్రబాబు నాయుడు 2 సార్లు మారాడు. అందువల్ల మనం బీజేపీని ఆరోపించలేము. ఇది మిగతా పార్టీలు కూడా అలాగే ఉన్నాయి కదా, సందర్భోచితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారుతాయి. మళ్ళీ అవసరం వస్తుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. 2018లో ఎందుకు బయటకు వచ్చాడు? మోడీ పట్ల వ్యతిరేకత వస్తుందని అంచనాకు వచ్చాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పక్కన నిలబడలేదా? మన కర్ణాటక కుమారస్వామి ప్రమాణ స్వీకార ఫోటో ఇప్పటికి కూడా గూగుల్లో దొరుకుతుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఒక్క బీజేపీ ఇట్లుంటుందా? మళ్ళీ 2019లో ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోయిన మరుక్షణం నుంచి బీజేపీ పట్ల స్నేహ సంకేతాలు పంపడం మొదలుపెట్టారు. ఓడిపోయిన మరుక్షణమే, నాటి 1 మినిట్ కూడా లేట్ చేయలే. సో బీజేపీ ఒప్పుకోలేదు చివరి వరకు. కానీ టీడీపీ డే 1 నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉంది 2019 ఓడిపోయాక. కానీ అవకాశం వచ్చింది, పదే వెనుకబడ్డా అక్కడికి బీజేపీ కలుపుకున్నది. అందువల్ల ఇది బీజేపీయే ఉన్నది, ఇతర పార్టీ లేవు అని కూడా కంక్లూజన్ రాలేరు. రాజకీయాలు అలా ఉన్నాయి. ఈ రాజకీయాల్లో బీజేపీ ఆరితేరింది. అందువల్ల నేను చాలాసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ మిత్రపక్షం కూడా బీజేపీతో పరుగు పందెంలో నిలబడలేదు. బీజేపీ పరుగు పందెంలో మిత్రపక్షాన్ని కూడా తీసుకొని పరుగు తీయదు, బీజేపీయే పరుగు తీస్తుంది. బీజేపీ అప్రతిహత ప్రయాణంలో మిత్రులైనా ప్రత్యర్థులైనా ఆ రథచక్రాల కింద పోవాల్సిందే.
ఇది మీకు దేశవ్యాపితంగా నేను ఉదాహరణలు ఇచ్చాను. మళ్ళొక్కసారి కూడా చెప్తాను. కాశ్మీర్లో పీడీపీ ఇవాళ ఎక్కడుంది, అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు 10 సీట్లుండి సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ ఒకప్పుడు బీజేపీతో కలిసి దశాబ్దాల పాటు పొత్తుండే. ఇవాళ ఎక్కడుంది? ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 1 పార్టీ పంజాబ్లో, కాంగ్రెస్ నెంబర్ 2, అకాలీదళ్ నెంబర్ 3. ఇప్పుడు రేపో మాపో బీజేపీ అకాలీదళ్ కూడా వెనక్కి కొట్టేసి 3rd పొజిషన్కి వచ్చినట్టు అకాలీదళ్ 4th ప్లేస్కి పోయేలా సూచనలు కనబడుతున్నాయి. మహారాష్ట్రలో మీకు శివసేనతో పొత్తు పెట్టుకుని చాలా ఏళ్ళు పొత్తుండే. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడున్నాడు? అడ్రస్ లేకుండా పోయాడు కదా. సో ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటి? 4th పొజిషన్. మీకు ఫస్ట్ బీజేపీ, సెకండ్ ఏక్నాథ్ షిందే వర్గం నెంబర్ ఆఫ్ సీట్స్లో, 3rd అజిత్ పవార్ ఎన్సీపీ, 4th ఉద్ధవ్ ఠాక్రే. ఒకప్పుడు శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఉండే మనోహర్ జోషి. సో బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వంలో ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? 4th పొజిషన్కి వెళ్ళిపోయింది ఉద్ధవ్ ఠాక్రే. మీకు నితీష్ కుమార్ ఒకప్పుడు సీనియర్ పార్ట్నర్ జేడీయూ, బీజేపీ జూనియర్ పార్ట్నర్ ఉండే. ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, సీనియర్ పార్ట్నర్ కాదు ఇప్పుడు జేడీయూ. నితీష్ కుమార్ జూనియర్ పార్ట్నర్ అయిపోయాడు బీహార్లో. తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీతో కలిసింది. బీజేపీ పెరుగుతోంది, అన్నాడీఎంకే తగ్గుతోంది మీరు గమనిస్తే. సో ఇలా ఒక్కటి కాదు, మీకు బీజేపీ పట్ల పరోక్షంగా అనుకూల వైఖరి తీసుకొని తటస్థత పేరిట బీజేపీతో డైరెక్ట్గా ఎన్డీఏలో లేకపోయినా నాన్ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ అడ్రస్ లేకుండా 11 సీట్లకు పరిమితమైంది. మనకు బిజు జనతాదళ్ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీతో దుబ్బాక్ ఎలక్షన్ వరకు కూడా కాస్త సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఇవాళ ఎక్కడ ఉంది సిచ్యువేషన్? బీఆర్ఎస్ 3rd పొజిషన్కి పోయింది. మన లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 2nd పొజిషన్లో ఉన్నాక కూడా. అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఎంత బలహీనపడింది. ఒకప్పుడు అస్సాం గణ పరిషత్ నాయకులు ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రిగా ఉండే. బెంగాల్లో మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉండే. ఇవాళ బెంగాల్లో పోటీ ఎవరు? ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఒక్క స్టేట్ కాదు, నేను ఇప్పుడు మీకు ఇన్ని స్టేట్లు చెప్పాను. అన్ని స్టేట్లో కూడా ప్యాటర్న్ ఒకటే. మీకు ఎంటైర్ కంట్రీలో మీకు ఈ ప్యాటర్న్కి అసలు డిఫరెంట్గా కర్ణాటక జనతాదళ్ సెక్యులర్ ఇవాళ ఎంత బలహీనపడింది జనతాదళ్ సెక్యులర్. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఎవ్రీవేర్, ఇక్కడ ఒక్క చోటే కాదు. ఎందుకు ఆ ప్యాటర్న్కి రీజన్ ఏంటి అంటే బీజేపీ గ్రోస్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ రైవల్స్. బీజేపీ డజంట్ హెసిటేట్ టు గ్రో ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్. మరి అలా అంటే బీజేపీ తన ప్రత్యర్థుల్ని దెబ్బతీసి పెరుగుతుంది. తన పెరుగుదలకు అవసరమైతే మిత్రపక్షాలను కూడా దెబ్బతీస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీలకు కూడా ప్రమాదం తప్పదా భవిష్యత్తులో? అంటే ఇమీడియట్గా ఇప్పుడు తుఫాన్ చాలా దూరంగా కేంద్రీకృతమై ఉందని అల్పపీడనం, ప్రమాదం ఉండదు కదా. అది తీరం దాటదో దాటితే ఎంత వేగంగా దాటుతుందో తెలియదు. అది ఇక్కడ మన తీరం కాకుండా పక్క తీరానికి పోతుందో తెలియదు. అంటే ఇప్పుడే ఎలా చెప్పగలం? ఇప్పుడు అల్పపీడనం చాలా ఆంధ్ర తీరానికి చాలా దూరంగా నెలకొని ఉంది. ఇది ఎంత ఉధృతమైన రాజకీయ అల్పపీడనం, వేరే ఉద్దేశం నెగిటివ్గా అంటే పాజిటివ్గా. సో ఇది ఉధృతమై ఎటువైపు పోతుందో ఈ రాజకీయ తుఫాన్ మనం చెప్పలేం కదా. సో డెఫినెట్గా నేనైతే ఆ దేశవ్యాప్తంగా మీకు ఎక్సెప్షన్ ఎక్కడ చెప్పండి, ఏ స్టేట్? ఇప్పుడు మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను నేను, ఇండియా మ్యాప్ మనసులో ఆలోచించుకుంటూ చెప్పాను మీకు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మీకు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్నీ చెప్పాను కదా. మీకు అస్సాం బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, కశ్మీర్ టు కన్యాకుమారి అయిపోయింది కదా. ఈస్ట్ వెస్ట్ అయిపోయింది, నార్త్ టు సౌత్ అయిపోయింది కదా. మీరు ఇండియన్ పొలిటికల్ మ్యాప్ తీసుకొని షో మీ వన్ స్టేట్ బీజేపీతో పొత్తు పెట్టుకొని బలహీనపడని పార్టీ చెప్పండి నాకు, ఒక్క పార్టీ. సందర్భం ఓవర్ ఎ లాంగర్ పీరియడ్, మీరు ఇమీడియట్ ఒక 5-year పీరియడ్లో చూడకండి, ఒక 20-year పీరియడ్ పొలిటికల్ మ్యాప్, 30-year పీరియడ్, 10-year పీరియడ్ తీసుకోండి. బీజేపీతో పొత్తు పెట్టుకొని పెరిగిన ఒక్క రాజకీయ పార్టీ ఉదాహరణ చెప్పండి నాకు. ఒక 20-year పీరియడ్ గ్రాఫ్లో మీకు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. పాలిటిక్స్లో కూడా ట్రేడింగ్ అంటే ఇవాళ కొని ఇవాళ అమ్మితే లాస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాలిటిక్స్లో ఇన్వెస్ట్మెంట్ దృక్పథంతో చూడాలి, ఒక లాంగ్ టర్మ్ ప్యాటర్న్ చూడాలి. ఎప్పుడు కూడా ఇమీడియట్గా ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడచ్చు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్. సో ఇది దేశవ్యాపితంగా ఉన్నటువంటి ట్రెండ్. దిస్ ఈజ్ నాట్ ఎందుకు వినయంతమని చెప్పినట్లు బీజేపీ తన పెరుగుదల కోసం అనుసరించేటువంటి వైఖరి తప్పని నేను అన్నాను. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. ఫౌల్ గేమ్ లేదు కదా ఈ ప్రాసెస్లో. ఎక్కడైనా ఫౌల్ గేమ్ అంటే తప్పు.
ఇది పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అని అంటారు కదా. సో పాలిటిక్స్లో కాంపిటీషన్ ఇస్ ఫేర్, కాంపిటీషన్ ఇస్ రాంగ్ కాదు. వై కాంపిటీషన్ ఓన్లీ విత్ రైవల్స్, కాంపిటీషన్ విత్ అలైస్ ఆల్సో. ఇక శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడి ఉండమంటారా భారతీయ జనతా పార్టీని? శాశ్వతంగా మిత్రపక్షాలు బెదిరిస్తే బెదిరమంటారా? శాశ్వతంగా మిత్రపక్షాలు అదరగొడితే అదిరిపోమంటారా? అదొక రాజకీయ పార్టీ. సో రాజకీయ పార్టీ ఏం పని చేస్తుంది? ఫౌల్ ఆడప్పుడు మరి క్రికెట్ మ్యాచ్లో చాలా కిల్లర్ ఇన్స్టింక్ట్తో ఫైట్ చేసిన వాడే గెలుస్తాడు కదా. రాజకీయాల్లో కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్ బీజేపీది, గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. గెలవడంలో మీకు బౌన్సర్లు వేస్తే తప్పు, కావాలని బౌన్సర్లు వేస్తే తప్పు, అది నేరము. కానీ యాజ్ లాంగ్ యాజ్ ద గేమ్ ఈజ్ ఫేర్, యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్. దట్ ద గేమ్. పాలిటిక్స్ ఇస్ ద గేమ్. ఆ గేమ్లో బీజేపీ మిత్రులు ప్రత్యర్థులు అనేది ఉండరు. బీజేపీ పెరగాలి. బీజేపీ ఇస్ అన్ ఐడియాలజికల్ ఫోర్స్. మిత్రపక్షాలతో కలవడం అనేది వ్యూహాత్మకమే, అది వాళ్ళ ఎత్తుగడలే, టాక్టిక్సే. బట్ వాళ్ళ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ ఏంటి? ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ వాళ్ళ ఐడియాలజీని డెవలప్ చేయాలి. ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసింది. టీడీపీ ఏమైనా బీజేపీ ఐడియాలజీ ప్రమోట్ చేస్తుందా? జనసేనతో కలిసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు, రేపు చేగోరామాన్ని మళ్ళీ అంటాడేమో, రేపు మళ్ళీ కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో అంటాడేమో. గ్యారెంటా? సో బీజేపీ అన్నది బీజేపీ ఎప్పుడు ఒకటే అంటుంది. బీజేపీ ఎప్పుడైనా సనాతన ధర్మమే అంటుంది. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎప్పుడు అంటారు నన్ను గ్యారెంటీ ఏంటండి? సో ఇప్పుడు ఎవరెవరు సందర్భోచితంగా మాట్లాడుతుంటారు. ఇక బీజేపీ మిగతా పార్టీలను, బీజేపీతో కలిసే పార్టీలు జేడీయూ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, ఏదైనా, బట్ వారి సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండేది బీజేపీ ఒకటే. ఈవెన్ శివసేన కూడా మధ్యలో వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీలతో కలవలేదా? అందువల్ల పార్టీ ఈజ్ వెరీ క్లియర్. మా ఐడియాలజికల్ ప్రస్థానంలో ఎవరడ్డం వచ్చినా వారిని పక్కకు జరుపుకుంటూ, ప్రత్యర్థులను అయితే ఢీకొని పక్కకు జరుపుతాం, మిత్రపక్షాలు అయితే సైడ్కి ఇలా అంటాం. సో అల్టిమేట్గా అనడమే ముఖ్యం కదా.